హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తేజ. మీరు చూస్తున్నారు తేజ టెక్ న్యూస్. ఇది ఇన్ఫినిక్స్ హాట్ S3. ఇది నాకు ఇప్పుడే డెలివరీ అయింది. రీసెంట్గా నేను దీన్ని ఆన్లైన్లో అప్లై చేశాను. జస్ట్ నాకు ఇప్పుడే ఇది డెలివరీ అయింది. దీన్ని అన్బాక్స్ చేసి ఇప్పుడు మనం ఇనిషియల్ దీని లుక్ ఎలా ఉంది, దీన్ని ఫస్ట్ లుక్ ఎలా అనిపించింది, దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను మీకు ఇప్పుడు ఇస్తాను. ఇంకా ఒకసారి దీన్ని ఓపెన్ చేద్దాం. ఫోన్ అయితే మనకి బాక్స్తో వచ్చింది. కట్ ప్యాకింగ్ అన్నమాట. బాక్స్ ప్యాకింగ్ ఇప్పుడు ఎలా ఉంటుంది. ఇంకా బిల్ ఎక్కడ ఇస్తారు, ఈ బిల్ ఏమి ఇక్కడ ఇస్తారు, దీని బాక్సింగ్ ఏమో ఇలా ప్యాక్ చేస్తారు. దీన్ని అసలు ఎలా యూజ్ చేసుకోవాలో అప్పుడు ఇప్పటికే అర్థమవుతుంది. వాట్ ఎవర్, దీన్ని ఓపెన్ చేసి చూస్తే ఫ్రెండ్స్, ఇది ఇన్ఫినిక్స్ హాట్ S3. దీని మీద మనకి సైడ్ బిల్ ఉంది. ఇది మనం తర్వాత చూద్దాం. పక్కన పెట్టేస్తే ఇది డివైస్, ఇది టోటల్ డివైస్. ఫ్లిప్కార్ట్ రేటింగ్ ఉంది దీనికి. దీన్ని మనం కూడా ఓపెన్ చేద్దాం. అంతా పబ్లిక్ కవర్ ఇచ్చారు. ఇది మనకి కింద పైన పడినా సరే డ్యామేజ్ అవ్వకుండా కోసం దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇది మనకి డివైస్ 20 MP లైట్ సెల్ఫీ. అండ్ ఇక్కడ సమ్ హోర్డింగ్ ఉంది. ఇక్కడ ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ అండ్ S3 ఉంది. ఇక్కడ ఇన్ఫినిక్స్ బాక్స్, దాని IMEI నెంబర్స్ అన్నీ ఉన్నాయి. బ్యాక్ సైడ్ కనుక చూసుకుంటే స్పెసిఫికేషన్స్ ఇచ్చారు. 20 MP లో లైట్ సెల్ఫీ, Qualcomm Snapdragon 5.7 inches డిస్ప్లే, 18:9 రేషియోలో వస్తుంది. ఇది ఆస్పెక్ట్ రేషియోలో వస్తుంది. 4000 mAh బ్యాటరీ, బొకే అండ్ బ్యూటీ మోడ్, సేఫ్, స్టైలిష్, ఎఫిషియంట్. ఓకే, మనకి దీని మీద ప్రైజెస్ చూసుకుంటే ఇది 11,990 రూపాయలు అవుతుంది. ఇది మనకి ఆన్లైన్లో దొరుకుతుంది. నేను ఒకసారి మనం ఓపెన్ చేసి డివైస్ ఎలా ఉందో చూద్దాం. దీని బాక్సింగ్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి 64GB 6GB ర్యామ్ వేరియంట్. ఇది ఫోన్ అయితే చూడడానికి చాలా బాగుంది. అయితే బాక్సింగ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మనం దీన్ని ఓపెన్ చేయాలంటే ఇక్కడ ఉన్న ట్యాగ్ని ఇలా ఓపెన్ చేస్తే సరిపోతుంది. అండ్ సేమ్ ఇక్కడ కూడా ఇక్కడ ఇచ్చాడు కదా చిన్న పీల్, దాన్ని లేపి ఇలా పైకి లేపితే ఆటోమేటిక్గా బాక్స్ ఓపెన్ అయిపోతుంది. మనం దీన్ని ఇలా తీస్తే అయిపోతుంది. అందుకే మనకి బాక్స్లో అయితే ఫస్ట్ మనకి ఫోనే ఉంది. ఇది వచ్చేసి గోల్డ్ కలర్ ఫోన్. ఇది నా షర్ట్ వల్ల ఏమో ఇది కొంచెం పింక్ కలర్ షేడ్లో పడుతుంది. ఫోన్ అయితే సీరియస్లీ చాలా బాగుంది. అండ్ దీని అవుట్లుక్, ఇది ఫ్రంట్ సెల్ఫీ ఎలా వస్తుంది అన్నది పక్కన పెడితే ఇక్కడ వాళ్ళు ఇచ్చిన పిక్చర్ మాత్రం చాలా బాగుంది. ఇది నిజంగానే ఎక్సలెంట్గా ఉంది. దీని మీద కూడా సేమ్ అదే రాశారు. 20 MP లైట్ సెల్ఫీ, 18.9 inch రేషియో, 5.7 inch డిస్ప్లే, ఇది 4000 mAh బ్యాటరీ అండ్ 64GB ర్యామ్. ఓకే, ఇది మనకి ఈ స్టిక్కర్స్ తీస్తాను. స్టిక్కర్స్ తీసేస్తే ఫోన్ డిస్ప్లే ఎక్సలెంట్గా ఉంది. అండ్ మీరు బ్యాక్ సైడ్ కనుక చూసుకుంటే బ్యాక్ సైడ్ కూడా స్టిక్కర్ ఉన్నాయి. ఇది మొబైల్ మోడల్. అండ్ ఇక్కడ ఫింగర్ ప్రింట్. మనం ఫోను ఫింగర్తో అన్లాక్ చేయడానికి ఫింగర్ సెన్సార్ మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. అండ్ వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. వాల్యూమ్ రాకర్ మీకు దీని కనుక క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ పవర్ రాకర్కి
సమ్ కైండ్ ఇది ఇచ్చారు ఫినిషింగ్. సీ దట్ ఇలా ఫినిషింగ్ కనుక చూస్తే తెలుస్తుంది. ఎస్, ఓకే. అండ్ ఇక్కడ సెల్ఫీ ఉంది. ఐ థింక్ ఇది డ్యూయల్ టోన్ కాదు, సాఫ్ట్ సెల్ఫీ. ఇక్కడ ఫ్రంట్ కెమెరా అండ్ సెన్సార్, ఇయర్ పీస్ ఉంది. ఇక్కడ వాల్యూమ్ కీస్ గట్ట ఏం లేవు. ఇక్కడ మనకి బ్యాక్ కీస్ గట్ట అంత డిస్ప్లే వస్తుంది. మనం చూసుకుంటే ఇది ఇక్కడ ఇది ఇచ్చారు. దీనికి యూఎస్బి టైప్ సి ఇవ్వకుండా మైక్రో ఇచ్చారు. అండ్ ఇది స్పీకర్ స్లాట్. ఇది మైక్రోఫోన్, మెయిన్ మైక్రోఫోన్ అన్నమాట. పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్, అండ్ కెమెరా, ఇన్ఫినిక్స్ కెమెరా. అండ్ ఇక్కడ ఇయర్ జాక్ ఇచ్చారు. ఫ్రెండ్స్, ఫోన్ అయితే ఇలా ఉంది. అండ్ దీంట్లో బాక్స్లో పట్టు మనకి ఏమొచ్చాయో చూద్దాం. బాక్స్లో మనకి ఏమొచ్చాయో చూద్దాం. ఎస్, దీంట్లో కొంచెం పేపర్ వర్క్ ఉంది. ఓకే, స్క్రీన్ గార్డ్ ఇచ్చారు, పేపర్ వర్క్, వారంటీ కార్డ్, లగేజ్ ఇన్పుట్, సమ్ గైడ్లైన్స్ అండ్ ఒక యూజర్ మాన్యువల్. ఇవి ఇచ్చారు బాక్స్లో దీంతో పాటు. దాని తర్వాత ఒక కేసు ఇచ్చారు దీనికి. యాక్చువల్గా మనకి వీళ్ళ కేసు ఇవ్వడం నిజంగానే మంచిది. ఎందుకంటే ఇవి ఏమవుతున్నాయంటే ఈ ఫోన్లో రీసెంట్ కాబట్టి బయట మార్కెట్లో దీని కేసులు మనకి వెంటనే దొరకపోవచ్చు. ఇది ప్లాస్టిక్ కేస్, కొంచెం కింద అది పడినా కానీ వెంటనే దెబ్బ అయితే తగలకుండా ఉంటుంది ఫోన్కి. కేసు ఇచ్చడం మాత్రం మంచిదే. మనకి కేసు కొనుక్కునే పని లేదు. అండ్ యూఎస్బి కేబుల్ ఇచ్చాడు, ఫ్లాట్గా ఉంది. దీని మీద ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ ఉంది, ట్యాగ్ చేశారు. ఇది కూడా బాగుంది. అండ్ ఇన్ఫినిక్స్ ఛార్జర్ ఇది అవుట్పుట్ 0.5 ఆంపియర్స్ ఉంది. సో ఇది ఫాస్ట్ ఛార్జింగ్ కాదు, ఖచ్చితంగా ఇది రెగ్యులర్ ఛార్జర్ అవుతుంది. అండ్ ఇంతే పాస్. దీంట్లో ఇంతకుమించి మనకి ఏమి ఇవ్వలేదు. బాక్స్ అంతా ఎంటీగా ఉంది. ఓకే, మనం దీన్ని పక్కన పెట్టేద్దాం. మనం మొబైల్ విషయంకి వద్దాం. మొబైల్ అయితే నిజంగా చాలా ఎక్సలెంట్గా ఉంది. మొబైల్ అయితే నిజంగా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఫస్ట్ ఇంప్రెషన్ మాత్రం చాలా బాగుంది. నేను దీన్ని ఓపెన్ చేసి మెనూ కూడా మీకు చూపిస్తాను ఒకసారి. ఎస్, ఇది వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ వచ్చింది, ఫోన్ కూడా ఆన్ అయింది. ఇన్ఫినిక్స్ పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని వచ్చింది. క్లియర్గా అప్డేట్ చేస్తే ఫోన్ అయితే బాగుంది. యాక్చువల్లీ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. అండ్ హ్యాండీగా కూడా ఉంది, కొంచెం పట్టుకోవడానికి అది మనకి చాలా బాగుంది, కంఫర్ట్గానే. దీని మోడల్ వచ్చేసి ఇన్ఫినిక్స్ 5X573B. ఇది దీని మోడల్. ఫోన్ అయితే బాగుంది. మీరు కనుక దీన్ని చూసుకుంటే ఇక్కడ మనకి స్లాట్ ఇచ్చాడు కదా, ఇది హైబ్రిడ్ స్లాట్ కాదు. 2 సిమ్లు అండ్ ఒక మెమరీ కార్డు ఎట్ ఏ టైం మనం యూజ్ చేయొచ్చు. చాలా పెద్ద పెద్ద ఫోన్లో మనకి ఇస్తున్నారు కానీ హైబ్రిడ్ స్లాట్ ఇస్తున్నారు. హైబ్రిడ్ స్లాట్తో ఏమవుతుందంటే మనకు ప్రాబ్లం, మనం ఒక సిమ్ని ఆపుకుంటేనే మనం మెమరీ కార్డ్ యూజ్ చేయగలం. బట్ ఈ స్లాట్తో మనకు ప్రాబ్లం లేదు. అదొక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. మనం మెనూ సెటప్ చేద్దాం. స్కిప్ కార్డ్ కొడదాం. skip anyway. Skip. Agree all terms and conditions. Yeah, select country, India. Yes. Select the battery, damage both your battery, remove. Yes. ఇది XOS, ఇది ఇన్ఫినిక్స్ వాళ్ళ సపరేట్ యూజర్ ఇంటర్ఫేస్. ఎస్, స్టార్ట్. ఇక్కడ మనకు వీళ్ళు థీమ్స్ ఇచ్చారు, పర్పుల్ అండ్ రెడ్. ఇది నేను పర్పుల్ యూజ్ చేస్తున్నాను. సెటప్ డెస్క్టాప్ సెట్టింగ్ అవుతుంది. స్వైప్ టు షో ఏ టు చాట్. ఎస్, ఇది మనకి లుక్ అయితే. దీని కెమెరా రివ్యూ అది నేను మీకు తర్వాత మళ్ళీ చేసి చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఫోన్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే బాగుందని చెప్పాలి. దీంట్లో అంతా బాగానే ఉంది.
ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. దీన్ని మనం ఫింగర్ ప్రింట్ పెట్టుకోవచ్చు, కెమెరా ఆన్ చేసుకోవచ్చు, అలా కవర్ చేసుకోవచ్చు. ఓకే, ఇది మన ఇన్ఫినిక్స్ హాట్ S3 యొక్క ఫస్ట్ ఇంప్రెషన్. బాయ్ గైస్, నేను దీని రివ్యూతో మళ్ళీ కలుస్తాను. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. థ్యాంక్ యూ.